హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. యక్ష ప్రశ్నలకు స్వాగతం. ఈరోజు చదవబోయే ప్రశ్న 13వ ప్రశ్న. భూమి కంటే భారమైనది ఏది? జనని. ఆకాశం కంటే విశాలమైన వారు ఎవరు? తండ్రి. గాలి కంటే వేగవంతమైనదేది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే దట్టమైనది ఏది? చింత. నిద్రలో కూడా కన్నుమూయనిది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్ర విద్యతో. రాజ్యాధినేతలకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞ యాగాలు చేయుట వలన. జన్మించియు ప్రాణం లేనిది? గుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిదేది? రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణు చొచ్చిన వారిని రక్షింపక పోవడం వల్ల. ఎల్లప్పుడూ వేగం కలిగేదేది? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వానికి బంధువులెవరు? సార్థం, వైద్యుడు, శీలవతి మరియు అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.